స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాలి ఏకైక డిమాండ్ తో భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి అధ్యక్షతన జరిగిన వివిధ పార్టీల అఖిలపక్ష సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది। ఈ జిల్లాలో 50 సంవత్సరాల క్రితం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, సరైన చదువులు లేక, సరైన ఆరోగ్యం లేక, తాగడానికి నీళ్లు లేక, సరైన వ్యవసాయం అవగాహన లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు చూసాం। అదేవిధంగా మహిళలు హేళనకు గురి అవ్వడం చూసాం। మరియు కరువుతో కొట్టుమిట్టాడుతూ పేదరికంతో తల్లడిల్లుతున్నటువంటి ఈ జిల్లాలో మన దేశం వ్యక్తి కాకపోయినా, ఈ దేశంలో పుట్టకపోయినా, ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఇక్కడ మన జిల్లా కరువును పారదోలడానికి, పేదరికంని నిర్మూలించడానికి ఫెర్రర్ ఈ జిల్లాకు విచ్చేసి కరువుపైన పేదరికం నిర్మూలన ఒక యుద్ధంలో యజ్ఞంలా చేసిన వ్యక్తి మహనీయుడు। అటువంటి గొప్ప సంస్థ ఆర్డీటీ అని పేర్కొన్నారు। ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాలి అనేటటువంటి ఏకైక డిమాండ్తో భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి గారి అధ్యక్షతన జరిగినటువంటి అఖిలపక్ష పార్టీలు వివిధ ప్రజా సంఘాల సంబంధించిన నాయకుల కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఉంది। మనకందరికీ తెలిసినటువంటి విషయమే, ఈ జిల్లాలో 50 సంవత్సరాల క్రితం తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, సరైనటువంటి చదువు లేక, సరైనటువంటి ఆరోగ్యం లేక, త్రాగటానికి చుక్క నీరు లేక, వ్యవసాయం చేయడానికి అవకాశాలు లేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో చూశాం। అదేవిధంగా మహిళలు అవహేళనకు గురి అవడానికి పరిస్థితులు చూశాం। మరి కరువుతో కొట్టుమిట్టాడుతూ పేదరికంతో తల్లడిల్లిపోతున్నటువంటి ఈ జిల్లాలో మన జిల్లావాసి కాకపోయినా, మన రాష్ట్రవాసి కాకపోయినా, మన దేశం వ్యక్తికి సంబంధించినటువంటి, మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోయినా, ఈ దేశంలో పుట్టకపోయినా, ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి ఇక్కడ మన జిల్లాకు సంబంధించినటువంటి కరువును పారదోలడానికి, పేదరికాన్ని నిర్మూలన చేయడానికి విన్సెంట్ ఫెర్రర్ గారు ఈ జిల్లాకు విచ్చేసి కరువు పైన, పేదరికం నిర్మూలన పైన ఒక యుద్ధం, ఒక యజ్ఞంలాగా చేసినటువంటి గొప్ప మహనీయుడు। మరి అటువంటి గొప్ప సంస్థ ఆర్డీటీ సంస్థ ప్రభుత్వాలకి ధీటుగా పేదలకు ఉపయోగపడినటువంటి ఏకైక సంస్థ ఆర్డీటీ సంస్థ। మరి అటువంటి ఆర్డీటీ సంస్థకు సంబంధించినటువంటి ఎఫ్సిఆర్ఏ నిధులను రెన్యువల్ చేయడం కోసం దాదాపు ఈ జిల్లాలో మీరు చూస్తూనే ఉన్నారు, ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి నోట మాకు ఆర్డీటీ కావాలి, ఆర్డీటీ లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేము, ఒక అనంతపురం జిల్లాలోనే కాదు రాయలసీమ వ్యాప్తంగా కావచ్చు, లేదంటే ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను వినియోగించినటువంటి సంస్థ ఆర్డీటీ సంస్థ। కాబట్టి ఆర్డీటీ సంస్థను బతికించుకోవాలి, మాకు అవసరం ఉందయ్యా అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నా, మన యొక్క ఆలోచన విధానాన్ని తెలియజేస్తూ ఉన్నా, పరిపాలన చేసేటటువంటి వ్యక్తులు పట్టించుకోపోగా కేవలం వ్యవస్థలన్నిటిని, ప్రభుత్వ వ్యవస్థలన్నిటిని ప్రైవేటు పరం చేసుకుంటూ, మరొక పక్కన ఏదైనా అంశాన్ని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం। మరి ఈ సందర్భంగా ఎందుకు ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ నిధులను మీరు రెన్యువల్ చేయలేకపోతా ఉన్నారు అనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సూటిగా అడుగుతా ఉన్నాం। కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ భాగస్వామిగా క్రియాశీలకమైనటువంటి హోదాలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా? అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అవునా కాదా? మరి ఇరువురు కూడా ఇంతవరకు దాదాపు ఈ 19 నెలల కాలంలో నరేంద్ర మోడీ గారిని దాదాపు 22 సార్లు కలవడం జరిగింది। ఎందుకు ఈ జిల్లాకు సంబంధించినటువంటి అంశాన్ని, అందులో మా ఉనికికే ప్రమాదంగా ఉన్నటువంటి ఆర్డీటీ సంస్థను ఎందుకు రెన్యువల్ చేయలేకపోతా ఉన్నారు? అందుకే భవిష్యత్తు కార్యాచరణ నిరూపించుకోవాలనేసి ఒక కార్యాచరణ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో వామపక్ష పార్టీలతో కలిపి, వివిధ ప్రజా సంఘాలతో కలిపి గతంలో ఏ విధంగా అయితే అనంతపురం జిల్లాలో ఉద్యమానికి శ్రీకారం చుట్టామో, ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆర్డీటీని కాపాడుకోవటానికి, అడుగులో అడుగు వేయటానికి
వివిధ ప్రజా సంఘాలందరితో కలుపుకొని సేవ్ ఆర్డిటీ పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమాలకన్నిటికీ మేము మద్దతుగా ఉంటాం. ఒక్క విషయం అయితే తెలియజేస్తా ఉన్నాను, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ ప్రజా సంఘాల నాయకులు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు, ఉద్యమాల పురిటిగడ్డ అనంతపురం జిల్లా, పోరాడితే మనం సాధించుకోలేనటువంటిది ఏది లేదని తెలియజేస్తూ, ఒకప్పుడు ఏ అవకాశాలు లేనప్పుడు ఎన్నో పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మన పూర్వీకులది. మరి ఇవాళ మనం పోరాటాలు చేయడానికి, మనం ఉద్యమాలు చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి కూడా ఆర్డిటీని రక్షించుకోలేకపోతే చరిత్ర మనలందరినీ క్షమించదు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులకు మాదిరిగా ఇక్కడ చేసేటటువంటి ఏదైతే ఇవాళ సిపిఐ పార్టీ సంబంధించిన నాయకులందరూ ముందుకు వచ్చారో వాళ్ళందరితో కూడా కలుపుకొని ఒక నాయకత్వంలో ఒక పటిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా ఆర్డిటీని ఇక్కడే ఉండేటట్టు సాధించుకుంటామని తెలియజేస్తున్నాం. చివరికి ఎంత బాధాకరమైన విషయం అంటే ఇవాళ ఈ ఆర్డిటీకి సంస్థ ఒక నిర్వేదంలో ఈనాడు పత్రికల్లోనే తమ ఆస్తులను ఇవాళ చూడండి ఒకసారి, ఇంతలాగా ఒక సంస్థ పైన పగ పట్టుతున్నారంటే అది పేదవాళ్ళ పైన పగ పట్టినట్టే. ఇది ఆర్డిటీ పైన కచ్చిపూరితమైనటువంటి వాతావరణం కాదు, పేదవాడి పైన కచ్చిపూరితమైనటువంటి వాతావరణం. పాలకులు అనేటటువంటి వాళ్ళు పేదలకు అండగా ఉండాలి కానీ పెత్తందారులకు అండగా ఉండకూడదనేసి మా డిమాండ్. అందుకే పెత్తందారుల పక్షాన పాలకులు ఉన్నంతకాలం పేదవారికి న్యాయం జరగదనేసి, అందుకే పేదవారి పక్షాన పోరాటమే శరణ్యంగా మేమందరం కలిసి పోరాటం చేస్తామనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తెలియజేస్తాం.